స్కాలర్షిప్స్ రాక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్ అన్నారు. ఇక విద్యార్థులతో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదురుగా నిరసన ప్రదర్శన చేపట్టారు. ప్రభుత్వం స్కాలర్షిప్ విడుదల చేయకపోవడంతో అనేక మంది విద్యార్థులు విద్యకు దూరమయ్యారని ఆయన వాపోయారు. ఫీజులు చెల్లించకపోవడంతో విద్యార్థులు సర్టిఫికెట్లను కళాశాలలు ఇవ్వడం లేదు అన్నారు. ప్రభుత్వం ఫీజు బకాయిలు విడుదల చేయని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. ఇక పెండింగ్ లో ఉన్న ఫీజు రింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ కార్యాలయాల ముందు పెండింగ్లో ఉన్న 10,800 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలకు పిలుపునివ్వడం జరిగింది. అందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఈ ధర్నాను నిర్వహిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రభుత్వం స్కాలర్షిప్లను విడుదల చేయకపోవడం ఫలితంగా అనేక మంది విద్యార్థులు విద్యకు దూరం అయ్యే పరిస్థితి ఏర్పడింది. బడ్జెట్ కాలేజీలు మూత పడుతున్న పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ప్రభుత్వమేమో మేము ఈ జూన్ నాటికే స్కాలర్షిప్లను మొత్తం విడుదల చేస్తామని, బకాయిలను మొత్తం పూర్తి చేస్తామని హామీ ఇచ్చిన దాన్ని నెరవేర్చుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి వెంటనే స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్లను విద్యార్థుల అకౌంట్లలో వేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు విద్యా సంస్థల్లో పూర్తిగా ఖాళీలను ఉంచుతున్న పరిస్థితి ఉన్నది. ఆ ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. యూనివర్సిటీల్లో గ్రాంట్లు లేక అనేక రీసెర్చ్లు ఆగిపోతున్న పరిస్థితి ఉన్నది. విద్యార్థులకు సంబంధించిన స్కాలర్షిప్లు చెల్లించకపోవడంతో రీసెర్చ్లు పూర్తి చేయలేని పరిస్థితుల్లో ఉన్నత విద్యావంతులు ఉన్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్కాలర్షిప్లను, ఫీజు రియంబర్స్మెంట్లను విడుదల చేయాలి, ఖాళీలను భర్తీ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని పక్షంలో రానున్న అసెంబ్లీని ముట్టడించడానికి కూడా భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ సిద్ధంగా ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.